మైన దేవుని బిడ్లారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఆయన సన్నిధి నిత్యము మీతో ఉండునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధమైన గ్రంథములో దావీదు రాసిన కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం నుండి 16 వరకు మనము చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట ఎంత అద్భుతమైందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడి కంటే ఎక్కువగా మనని ఎవరిని కూడా మనం ప్రేమించకూడదు. మనుషులే కావచ్చు, అది ఇంటివారు కావచ్చు, బయటవారు కావచ్చు, ప్రేమించకూడదు మొదటిది. రెండవది, ఏ వస్తువునైనా సరే దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. ఏ వస్తువైనా సరే, అది డబ్బే కావచ్చు, ధనధాన్యములే కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించకూడదని చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఎవరు కూడా, ఏ మనుషులు కూడా, ధనము కూడా మనకు రక్షణ ఇవ్వలేదు, పేరు ప్రతిష్టలము రక్షణ ఇవ్వలేదు, ఏ మనుష్యుని వలన రక్షణ కలగదు. యేసు క్రీస్తు నామం వలనే రక్షణ కలుగును. ఆయన నామమే మన పాపాలు క్షమిస్తున్నాడు. ఆయన నామమే మనకు రక్షణ కలగజేస్తూ ఉంది. కాబట్టి దేవుని మనం అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుతున్నాడు. ప్రేమించినప్పుడు నేను అతన్ని తప్పించదను. తప్పించడం అర్థం ఏంటంటే, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం వాక్యము సెలవిస్తూ ఉంది. మరణం అంటే రెండవ మరణము, నరకము, దాని నుంచి తప్పిస్తాడు. మొదటి. రెండవది, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని యొక్క నామము ఏంటో మనం ఎరిగి ఉండాలి. కొంత మనుషులు మనం ఎరిగి ఉంటాం. అప్పుడు వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ మాట తీరు, వాళ్ళ విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. అబ్బో, ఇలాంటి మనుష్యుడా, ఇలాంటి మనిషి ఈమె అని మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం, మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అని చెప్తున్నాడు. ఏంటి ఆయన నామం అంటే, ఆయన నామము పరిశుద్ధమైనది, నీతి కలిగింది, ప్రేమ కలిగిన నామము, యథార్థమైన నామము, పాపము లేని పరిశుద్ధమైన నామమని యేసుక్రీస్తు గురించి వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే. కాబట్టి మనము అలా ఉంటే ఎంత బాగుంటుంది. మనం ఎన్నో తెలుసుకుంటున్నాం, కానీ దేవుని యొక్క నామం ఏంటో మనం ఎరిగి ఉంటే, నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదన్నాడు. దేవుని నామము ఎరిగిన వ్యక్తులుగా మనం ఉండాలని చెప్తున్నాడు. ఇది రెండోది. మూడోది, అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడైతే దేవుని నామము ఎరిగిన వారంగా ఉంటామో, మనం ఏం చేస్తామంటే, శ్రమలో, బాధలో, కష్టాల్లో, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాం, దేవుని మీద ఆధారపడతాం, దేవుని వైపు చూస్తాం. మొదటిది. రెండోది చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నాడు. అంటే శ్రమలలో దేవుడు ఏమవుతాడంటే మనకు తోడై ఉంటాడు. తర్వాత మూడోది చెప్తున్నాడు, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అంటే ఎక్కడైతే నీకు అవమానం కలుగుతుందో, ఎక్కడైతే నేను దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో,
దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తోడై ఉంటానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అంటే నువ్వు ఎక్కడైతే నిందల పాలవుతున్నావో, ఎక్కడైతే నిన్ను మనుషులు శ్రమల పాలు చేస్తున్నారో, వారు ఎదుట దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు. తర్వాత 4వది, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి నిందల పాలైనా, శ్రమల పాలైనా, అల్లరి పాలైనా, నేను ఎలాంటి వ్యక్తుల మధ్యలో నేను ఉన్నా కూడా భయపడకూడదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభును ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అంతేకాకుండా దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని మాట్లాడుతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి, మీకు మహిమ కలుగునుగాక అడుగుచు ఈ మాటలు దుష్టతకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ అమూల్యమైన వాక్కుల కొరకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే మీరు అవమానపరచబడుతున్నారో, ఎక్కడైతే మీరు శ్రమలు పాలవుతున్నారో అక్కడనే మిమ్మల్ని గొప్పగా హెచ్చించబోతున్నాను అని మీరు చెబుతూ అనేకమైన సత్యాలు మాకు నేర్పించి మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.